పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తోంది బీఆర్ఎస్. నిన్న ఢిల్లీ వేదికగా కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఓవైపు నీతులు చెబుతూనే మరోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తోంది. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అంటూ ఎదురుదాడికి దిగుతోంది. అంతేకాదు త్వరలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవ్వటం ఖాయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపులపై రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధం నడుస్తోంది. రైట్, ఇక పార్టీల మధ్య మాటల యుద్ధాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, చెప్పండి. సో నిన్న కేటీఆర్ మీడియా ముఖంగా మాట్లాడింది మనం చూసాం. దానికి కాంగ్రెస్ ఇప్పుడు కౌంటర్ ఇస్తోంది. అంటూనే మొత్తం కూడా బీఆర్ఎస్ ఖాళీ అవ్వబోతోంది అని చెప్తోంది. ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా హరి, ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇటు పార్టీ ఫిరాయింపుల అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు అయితే పేలుతా ఉన్నాయి. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కూటికి చేరారు. 6 ఎమ్మెల్సీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల పైన కూడా ఇటు పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తాము, సుప్రీంకోర్టు వేదికగా కూడా వెళ్లేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులో వచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయింపులపైన కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. అంతేకాకుండా అటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే పూర్తిగా పార్టీ ఫిరాయింపులు చేసింది బీఆర్ఎస్ పార్టీ దానికి అనుగుణంగానే వెళ్తుంది. కానీ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటున్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఏ విధంగా ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ కూడా తాను కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు అన్ని కూడా వస్తూ ఉంటాయి. అటు రేవంత్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ ఉన్నారు. పూర్తిగా ఇదంతా కూడా రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తిగా రెండు పార్టీల మధ్య మాటల తూటాలు అయితే పెళ్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ ఖాళీ కావటం ఖాయం, ఖచ్చితంగా మిగతా నేతలందరూ కూడా తమ వైపే చూస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు అయితే రాష్ట్రంలో కొంత హాట్ గా కొనసాగుతా ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల అంశమైన రెండు పార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్ గా ఉన్నట్లయితే పూర్తిగా మరికొంతమంది నేతలు కూడా పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే కాంగ్రెస్ అయితే లీకులు ఇస్తుంది. మొన్న చల్లా వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ కావచ్చు, అంతేకాకుండా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్లేస్ లో ఉన్నటువంటి కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో విజయుడు, తను కూడా కొంత పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా లీకులు అయితే వస్తున్నాయి. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కావచ్చు, 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ గుటికి చేరారు. మిగతా నేతలు కూడా ఎవరు వెళ్తారు, ఎవరు ఏంటి అనేది మాత్రం రాబోయేటువంటి రోజుల్లో చూడాలి. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఢిల్లీ వేదికగా నిన్న కేటీఆర్ కూడా కొంత కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడతా ఉన్నాయి. హరి, రైట్ కిరణ్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.